ఒకవైపు హైదరాబాద్ లో చెరువులు నాలాలు పునరుద్ధరణకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు భూమి కోల్పోతున్న ప్రజలకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీ స్థలం FTL లో ఉందా లేదా నాలా బఫర్ జోన్ లో ఉందా అని టెన్షన్ అయితే పడుతూ ఉన్నారా? అయితే ఇప్పుడు వినండి ఇది ఖచ్చితంగా. ఎందుకంటే భూమి పోతే ఖాళీ చేతులతో అయితే వెళ్ళవలసిన అవసరం అయితే ఇక లేదు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో చెరువులు నాలాల కోసం భూమి కోల్పోతున్న వాళ్ళకు కూడా భారీ TDR అయితే ఇవ్వబోతుంది. ఈ నిర్ణయం మీ భూమి విలువను అయితే పూర్తిగా మార్చేస్తుందనే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముందుగా మొదటిసారి విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హైదరాబాద్ సిటీలో చెరువులు నాలాలు రక్షించడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇది సాధారణ నిర్ణయం అయితే కాదు, చాలా కాలంగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు రోడ్డు వెడల్పులు, ఫ్లైఓవర్లు లాంటి ప్రాజెక్ట్స్ కోసము భూమి కోల్పోయిన వాళ్ళకి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే TDR ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మొదటిసారిగా చెరువులు నాలాలు అభివృద్ధి కోసము భూమి కోల్పోతున్న ప్రజలకు కూడా TDR ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైతే అయింది. ఈ అభివృద్ధి పనులు HMDA, GHMC, హైడ్రా, MRDCL లాంటి సంస్థల ద్వారా చేపడుతూ ఉన్నారు. అంటే ఇది చిన్న స్థాయి నిర్ణయం అయితే కాదు, సిటీ లెవెల్లో అమలు చేయబోయే పాలసీ అన్నమాట. ఇప్పుడు అసలు ఎవరికి TDR వస్తుంది అంటే చెరువులు లేదా నాలాల పరిధిలో FTL లేదా బఫర్ జోన్లలో భూమి ఉండి సరైన రెవెన్యూ డాక్యుమెంట్లు ఉన్న వాళ్ళు తమ భూమిని ప్రభుత్వంకి అప్పగిస్తే వారికి తప్పనిసరిగా TDR ఇస్తామని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఈ పాలసీ ప్రకారం FTL పరిధిలో భూమి కోల్పోతే ఈ భూమి మార్కెట్ విలువకు 200% TDR ఇస్తున్నారు. అదే భూమి బఫర్ జోన్ లో ఉంటే 300% అయితే ఇస్తున్నారు. TDR మంజూరు చేస్తారు ఖచ్చితంగా. ఇక బఫర్ జోన్ బయట చెరువు అభివృద్ధి లేదా కాల్వల కోసం భూమి తీసుకుంటే 400% అయితే TDR అయితే ఇస్తున్నారు. ఇప్పటి వరకు చెరువుల్లో భూమి ఉందని చాలా మంది కోర్టులు అయితే ఆశ్రయిస్తున్నారు. మాది రిజిస్ట్రేషన్ ల్యాండ్లో పట్టా ఉంది, ప్రభుత్వమే అప్పట్లో అనుమతులు ఇచ్చింది అంటూ ప్రజలు వాదిస్తున్నారు. ఈ కేసులో కూడా హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా భూమి కోల్పోతే ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి సూచనలు అయితే చేశాయి. ఈ సూచనలను ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వం ఈ TDR పాలసీ కమిట్మెంట్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. అదే సమయంలో TDR కు మార్కెట్ డిమాండ్ పెంచే దిశగా మున్సిపల్ శాఖ మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇకపై 10 అంతస్తులకు పైగా నిర్మించే మొత్తం బిల్డప్ ఏరియా 10% తప్పనిసరిగా TDR ఉపయోగించాలని చెప్పింది. బిల్డప్ రూల్స్ అయితే మార్పులు అయితే చేశారు. దీనివల్ల బిల్డర్లకు TDR అయితే అవసరం అయితే పెరిగిపోతుంది అనమాట. మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా అయితే వస్తుంది. భూమి కోల్పోయిన వాళ్ళకి మంచి విలువ దక్కే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఒకవైపు హైదరాబాద్ లో చెరువులు నాలాలు పునరుద్ధరణకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు భూమి కోల్పోతున్న ప్రజలకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అందుకే ఇది పర్యావరణ పరిరక్షణకు, ప్రజాహితానికి ఉపయోగపడే కీలక నిర్ణయంగా ప్రభుత్వం అయితే భావిస్తుందండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.